జై భీమ్. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో మేధావులుగా చెప్పబడుతున్న కొంతమంది మాలల్ని ఉద్దేశపూర్వకంగానే దోపిడీదారులని దొంగలని దెబ్బతింటున్నారని సామాజిక స్మగ్లర్లనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనం కొన్ని వాస్తవాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దొంగలంతా కలిసి ఒక దగ్గర చేరి ఏ దోపిడీ చేయని వాళ్ళని ఎవరి దగ్గర నుండి వాళ్ళ హక్కులు లాక్కొని మాలల్ని దొంగలు దోపిడీదారులు దెబ్బతిన్నారని మాట్లాడుతూ ఉంటే మేధావుల పేరుతో చెప్పబడుతున్న వాళ్ళు దానికి ఆమోద ముద్ర వేస్తూ ఉన్నారు. అసలు దొంగలు ఎవరు, దోపిడీదారులు ఎవరు, దెబ్బతిందెవరు, సామాజిక స్మగ్లర్లు ఎవరు అనేది కూడా ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మనం. హరగోపాల శాస్త్రి గారు, ఎందుకంటే వీళ్ళు హరగోపాల శాస్త్రి గారు కానీ కమ్మ జయప్రకాష్ నారాయణ కానీ అదేవిధంగా ఈ మిగతా కులాల్లో చెప్పబడుతున్న మేధావులుగా చెప్పబడుతున్న వెనకబడ్డ జాతికి చెందిన జస్టిస్ చంద్రకుమార్ గారు, రెడ్డి కోదండం కానీ వీళ్ళందరూ ఎందుకు అసలు మాలల మీద ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు, నిజంగా దోపిడీ చేసావా అనేది పరిశీలిస్తే అసలు దొంగలు వీళ్ళు, దొబ్బితింది వీళ్ళు దొబ్బితిని అది ఎక్కడ వాళ్ళ దొబ్బితిన్న దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మాలల మీద నిందలు వేసి ఇది మాలమాదిగల మధ్య వైరుధ్యంగా క్రియేట్ చేయాలనే ఆలోచన కుట్ర కనపడతా ఉంది. ఎందుకంటే హరగోపాల శాస్త్రి గారి యొక్క సామాజిక వర్గం గురించి పరిశీలిస్తే ఈ దేశంలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఇక్రిసాట్, రాష్ట్రపతి కార్యాలయాలు, ఫైనాన్షియల్, మీడియా మొత్తం ఒక వైరస్ లాగా వ్యాపించి ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ జాతి, ఆ కులం. ఈ హరగోపాల శాస్త్రి వచ్చి సామాజిక దోపిడీ గురించి మాట్లాడతాడు, మాలల దోపిడీ గురించి మాట్లాడతాడు. అయితే అసలు 80% ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసింది ఎవడు? హరగోపాల శాస్త్రి కులం. రెండోది, హరగోపాల శాస్త్రి తన దగ్గర చదువుకున్న చాలామంది రకరకాల రాష్ట్రాల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు, నా దగ్గర చేసిన స్కాలర్లు అని చెబుతూ ఉన్నారు. అయితే ఈ స్కాలర్లుగా అయిన మాలలో దానికి సెంట్రల్ యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీల్లో కానీ కాంపిటీషన్లో నెగ్గి, పోటీ పరీక్షల్లో నెగ్గి మాత్రమే అక్కడి వరకు వచ్చారని వాస్తవాన్ని విస్మరించడం తప్పు. అది దెబ్బతింటం అవుతుందా? కాదు కదా. ఇక రెండో అంశం, కమ్మ జయప్రకాష్. ఈ కమ్మ జయప్రకాష్ ఆ జాతి, ఆ కులం యొక్క వాస్తవాలన్నింటినీ పరిశీలిస్తే స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, సినిమా, ఆసుపత్రులు, రియల్ ఎస్టేటు, ఈ రంగం మొత్తం ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరు? జయప్రకాష్ నారాయణ కులం, కమ్మ కులం. మరి వీనొచ్చి అయ్యో అని గుండెలు బాదుకుంటా ఉన్నాడు, మాదిగలకు అన్యాయం జరిగిపోతూ ఉందని. ఈ మొత్తం గతంలో కమ్మ సామాజిక వర్గం కొంతమంది ఉదాసీనంగా విద్యని, అట్లాగే ఉపాధిని, వైద్యాన్ని సామాజిక దృక్పథంతో చూసి హాస్టళ్ళు పెట్టారు, హై స్కూళ్ళు పెట్టారు, లైబ్రరీలు పెట్టారు, సత్రాలు కట్టించారు, చదివించారు, సహాయం చేశారు. దాన్ని ఈ తరం కమ్మ వాళ్ళు వ్యాపారంగా మార్చారు. వాస్తవం కాదా? వ్యాపారంగా మార్చి దోచుకోవటం మొదలెట్టారు ఈ సమాజాన్ని. ఇకపోతే రెడ్డి కోదండం. ఈ రెడ్డి కోదండం కులం ఏంటి? ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే రెడ్లు. వీళ్ళు భూములు దోచుకున్నారు, అడవులు దోచుకున్నారు, సముద్ర సంపద దోచుకున్నారు, భూగర్భంలో ఉన్న మొత్తాన్ని దోచుకున్నారు. ఈయన సామాజిక న్యాయం గురించి వచ్చి అక్కడ మాదిగల మీటింగ్లో గుండెలు బాదుకుంటా ఉన్నాడు. ఇకపోతే వెనకబడ్డ జాతి చంద్రకుమార్ గారు. ఎక్కడ మీకు సామాజిక దోపిడీ మాలల దాంట్లో కనపడింది? ఎక్కడా మేము వ్యాపారం చేయలేదే, ఎక్కడ మేము ఉత్పత్తి రంగంలో లేమే,
మరి మా దగ్గర ఎక్కడ సామాజిక దోపిడీ కనపడింది మా మాల సామాజిక వర్గంలో అంటే ఇక్కడున్న ఈ 5 బ్రాహ్మణులు, వైశ్య మేధావి, కోమటి నాగేశ్వర్, మేము మా సామాజిక స్మగ్లర్లమా మీరా? గ్రామ స్థాయి నుండి అదానీలు కానీ, అంబానీలు కానీ, ఏ గుప్తాలు కానీ, కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న ఈ వ్యాపార వర్గం ఏదైతే ఉందో ఈ బనియా వర్గం, దాని ప్రతినిధి అయిన నువ్వు ప్రతిదాన్ని వ్యాపారం చేసి మీ సమాజాన్ని దోచుకున్న మీరా సామాజిక స్మగ్లర్లు మేమా? నీ కులమా మాల కులమా? కమ్మ కులమా మేమా దోచుకుంది? రెడ్ల కులమా మేమా దోచుకుంది? మరి ఎందుకు మా మీద నిందలేస్తూ ఉన్నారంటే మాదిగలను అడ్డం పెట్టి మీ దోపిడి, మీ కులాల దొంగతనాలు, మీ కులాలు ఇది ఎక్కడా కనపడకుండా ప్రశ్నించే గొంతును నొక్కేసే కుట్ర మీ దగ్గర ఉంది. ఇప్పుడు మా బాధితులు అని గగ్గోలు పెడతా ఉన్నా, వివక్షకు గురయ్యాము మాలల వలన అని చెప్పి మాట్లాడుతూ ఉన్న మాదిగల గురించి వద్దాం. ఎవరు దొబ్బి తిన్నారు? 2004కు ముందు వర్గీకరణ చట్టం అమలైనప్పుడు ఆ అమలైన కాలంలో మాకు 28,000 ఉద్యోగాలు వచ్చినాయని మాదిగ ప్రొఫెసర్ కాసిం గారు అట్లాగే సూరేపల్లి సుజాత గారు మాట్లాడారు. వాస్తవమే కదా. మీకు ఉద్యోగాలు వచ్చినప్పుడు మీ దగ్గర అఫిడవిట్లు తీసుకున్నారా లేదా? మీ దగ్గర అండర్టేకింగ్స్ తీసుకుందా లేదా? అప్పుడు గవర్నమెంట్ వర్గీకరణకి వ్యతిరేకంగా తీర్పు వస్తే, వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు కనుక వస్తే మీ ఉద్యోగాలు ఖాళీ చేసి పోవాలా అని కోర్టు చెప్పిందా లేదా? మరి 28,000 ఉద్యోగాలు న్యాయంగా అప్పటి 2004 జడ్జిమెంట్ ప్రకారం, అంతకుముందు కోర్టు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ఎవరయ్యా ఉద్యోగాలు? 28,000 ఉద్యోగాలు మాల బిడ్డలే. మీకంటే ఎక్కువ మార్కులు, ఎక్కువ ప్రతిభ ఉన్న మాల బిడ్డలే. వర్గీకరణ చట్టం వలన మీకు ఆ ఉద్యోగాలు దక్కినాయి. మీ దెబ్బతింది ఎవరు? ఇప్పుడు మేము దయదలిచి వదిలేస్తే, మేము మా బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు 28,000 ఉద్యోగాలు మేము వదిలేస్తే, ఆ వదిలేసిన ఉద్యోగాలు దెబ్బతింటా ఉంది మీరు. న్యాయంగా మాకు రావాల్సిన వచ్చిన ఉద్యోగాలు కదా ఇవి. వర్గీకరణ చట్టం వల్ల మమ్మల్ని బైపాస్ చేసి, మా బిడ్డల్ని బైపాస్ చేసి మీకు వచ్చిన ఉద్యోగాలు. ఇకపోతే మిగతా స్కీములు అన్నిటికీ సంబంధించిన డప్పుల పేరుతోటి, చెప్పుల పేరుతోటి, లిడ్ క్యాప్ పేరుతోటి, లెదర్ ట్రైనింగ్ పేరుతోటి దోచుకుతుంది మీరు కాదా? దొబ్బుతుంది మీరు కాదా? తెలంగాణ ప్రాంతం, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా దెబ్బతింటుంది ఎవరు? డప్పు కళాకారులకి, చెప్పు కళాకారులకి ప్రతి నెల 45 సంవత్సరాలు నిండిన మహిళలకి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి. మాలలకు ఏమన్నా పెన్షన్ ఉందా? మాలల్లో ఉన్న కళాకారులకు ఏమన్నా మాకున్న 22 రకాల కళారూపాల కళాకారులకు ఏమన్నా పెన్షన్ ఇచ్చారా? ఉమ్మడి బడ్జెట్ నుంచి మీరు దొబ్బి తింటా లిడ్కా పేరుతోటి, లెదర్ ట్రైనింగ్ పేరుతోటి, ఈ కళాకారుల పేరుతోటి, వృత్తి సమాజం పేరుతోటి 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 3,000 పెన్షన్ ఇంకా తీసుకుంటా ఉన్నారు. డప్పు కళాకారులకు మా బడ్జెట్ నుండి మాకుందా? ఇక్కడ కానీ అక్కడ కానీ లేదు కదా. అంటే ఈ దొబ్బి తింటా ఉన్న దొంగలు మొత్తం వచ్చి మమ్మల్ని దొంగలు అంటూ ఉన్నారు, మమ్మల్ని సోషల్ స్మగ్లర్లు అంటూ ఉన్నారు. మీ సమాజాల దోపిడీ, ఈ సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలకి, వైరుధ్యాలకి కారణం మీరే. మీరు ఇప్పుడు ప్రజాస్వామికమైన ముసుగు వేసుకొని వచ్చి మీ బ్రాహ్మణ ముసుగు, రెడ్డి ముసుగు, వైశ్య ముసుగు, ఈ వెనకబడ్డ జాతి ముసుగు, ఈ మీ కమ్మ ముసుగు కనపడకుండా ఒక మంకీ ప్రజాస్వామికవాదులు అనే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పర్సన్స్ అనే ఒక మంకీ క్యాప్ లాంటిది తొడుక్కొని మీ ముఖాలను ఈ సమాజాన్ని, మీ దోపిడీ కనపడకుండా మరుగున పడతా ఉన్నారు. నిజంగా ఈ సమాజంలో నిజమైన దోపిడీదారులు సమాజ శ్రమని దోచుకొని దొబ్బి తింటున్న మీ కులాలన్నీ, మీరందరూ సామాజిక స్మగ్లర్లు.
దొబ్బి తింటున్న వాళ్ళు, మీరే దాని ప్రతినిధులు.